హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ముందుగా వీడియో చూసే ముందు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా టిఫిన్కి ప్రిపేర్ చేయకుంటే ఇలా తొందరగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి. సేమియా ఉప్మా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా ఒక 2 మిర్చీలను చిన్నగా కట్ చేసి వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. వీటిని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇలా ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేసుకొని ఒకసారి మంచిగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే దీన్ని కూడా ఆయిల్లోనే కుక్ చేసుకోండి. ఇవి సాఫ్ట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ సేమియా తీసుకుంటున్నారో అదే కప్పుతో వాటర్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తున్న కప్పుతోని నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను. అదే కప్పుతోని 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 3 కప్పులు వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇలా 3 కప్పులు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోండి. ఇలా వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఈ సేమియాను వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఇది ఒక 5 నుండి 6 నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇలా మంచిగా దగ్గరకు వస్తుంది. ఇలా దగ్గర పడిన తర్వాత బాగా గట్టిగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోకండి. ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిందంటే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన కొద్దీ దగ్గర పడుతుంది బాగా. ఇలా చేసుకున్నారంటే సేమియా ఉప్మా రెడీ అయినట్టే. ఇలా వేడిగా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.